Hi everyone, this is Dr. Spandana, pediatrician and certified nutritionist from Harvard Medical School. ఇవాళ ఇంకొక కుకింగ్ రెసిపీ అండి. అది ఏంటంటే సోయా టిక్కీ. మీ అందరికీ తెలుసు సోయా గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, ఆ గ్రాన్యూల్స్ కానీ సోయా చంక్స్లో కానీ చాలా ప్రోటీన్ ఉంటుంది అని. సో ఇవాళ ఈ సోయా గ్రాన్యూల్స్ని యూస్ చేసుకుంటూ వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసి టిక్కీ ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాం. ఈ టిక్కీ చాలా హెల్తీ రెసిపీ అండ్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. నేను చూపించే ప్రతి రెసిపీలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ మంచిగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. మీకు ఇవి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఎలా చేసుకుంటాము అన్నది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. అందుకనే మీ ముందుకి ఈ రెసిపీస్ అన్నీ తీసుకొస్తున్నాను, సో దట్ మీరు ఈ వీడియోస్ని రెఫరెన్స్గా తీసుకొని చేసుకుంటారు అని. సో మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మేము 90 days డైట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్ ఫర్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్. అండ్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి వాళ్ళకు కొన్ని ఫుడ్స్ పడవన్నమాట. సో అవన్నీ తీసేస్తూ వాళ్ళకు పడే ఫుడ్స్లోనే డైట్ని డిజైన్ చేసి ఇస్తున్నాం కూడా. సో అలా మీరు ఎవరన్నా ఫేస్ చేస్తున్నా, అలా ఎవరికన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేశారు అంటే మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 rupees per month అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ వచ్చేసి 3000 rupees మంత్. ఎవరైతే హెల్తీగా తింటూ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ని అలవాటు చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ని, ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది అలవాటు చేసుకుంటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా ఇంకా ఇవాళ మన సోయా చంక్స్ టిక్కీలు ఎలా చేసుకుంటామో చూపిస్తాము. ఇంకా మన లక్ష్మి ఉంది కదా, లక్ష్మి మనకు కుక్ చేసి చూపిస్తుంది. సో ఈ సోయా టిక్కీ కోసం మేమేం తీసుకున్నాము అంటే, ఇవి సోయా గ్రాన్యూల్స్. ఇవి మీకు మార్కెట్లో ఇట్లా గ్రాన్యూల్స్గానే దొరుకుతాయి. కావాలి అంటే మీరు సోయా చంక్స్ని తీసుకొని వాటర్లో సోక్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. మేమైతే 50 grams ఆఫ్ సోయా చంక్స్ ఇలా గ్రాన్యూల్స్ తీసుకొని వాటర్లో సోక్ చేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇది నేను నాకు ఒక్కదానికే కాదు, ఎందుకంటే ఇంట్లో అందరి కోసం చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది క్వాంటిటీ ఎక్కువగా ఫామ్ అవుతుంది వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత. అండ్ మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. నేనైతే క్యాబేజ్ తీసుకున్నాను, అరౌండ్ 50 grams క్యాబేజ్ తీసుకున్నాను. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా క్యాబేజ్ తినొచ్చు, కానీ ఇది ఎలా తీసుకోవచ్చు అని అంటే, క్యాబేజ్ వచ్చేసి ఒక 50 to 100 grams వరకు క్యాబేజ్ తీసుకోవచ్చు. కానీ ఈ క్యాబేజ్ని మీరు థైరాయిడ్ ఉన్న వాళ్ళు స్టీమ్ చేసి బాగా కుక్ చేసి తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే దాంట్లోంచి గైట్రోజన్స్ అన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ క్యాబేజ్ని బాగా స్టీమ్ చేసి తీసుకోండి థైరాయిడ్ ఉన్న వాళ్ళు. ఇక నెక్స్ట్ శనగపిండి తీసుకున్నాను. కావాలి అంటే మీరు గ్యాస్ ఫామ్ అవుతుంది శనగపిండి తింటే అంటే ఓట్స్ పౌడర్ తీసుకోవచ్చు, కొంచెం జొన్న పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే శనగపిండి తీసుకున్నాను. సో ఇది కేవలం బైండింగ్ కోసమే ఒక 1 or 2 spoons యూస్ చేస్తాను. అండ్ మన సొరకాయ తురుము, సొరకాయలో మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది, వెయిట్ లాస్లో మంచి రికమెండెడ్ వెజిటబుల్ కదా, అందుకే సొరకాయ తురుము ఒక 50 grams తీసుకున్నాను. అండ్ క్యాప్సికమ్ కొద్దిగా తీసుకున్నాను. కావాలి అంటే మీరు కలర్ క్యాప్సికమ్స్ కూడా దొరుకుతున్నాయి, అవి కూడా యూస్ చేయొచ్చు. ఆనియన్ యూస్ చేయొచ్చు, క్యారెట్ యూస్ చేయొచ్చు, బీట్రూట్ వేయచ్చు, మీకు కావాల్సిన వెజిటబుల్స్ వేయచ్చు. కావాలి అంటే ఇంకా దీంట్లో పన్నీర్ కూడా, చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు ప్రోటీన్ బాగా వెళ్ళాలి. అప్పుడు దీంట్లో ఇంకా కొద్దిగా పన్నీర్ కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇంకా కొత్తిమీర, సాల్ట్ సరిపడే అంత యూస్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా కారం మీకు సరిపడే అంత టేస్ట్కి. సో ఇవన్నీ వేసి మిక్స్ చేసి మనం టిక్కీ చేసుకొని అది ఎలా చేస్తాము అన్నది చూపిస్తాను. ఫస్ట్ మీకు కావాలి అంటే ఇది ఇంకా మిక్సీలో మీరు కొంచెము పేస్ట్ లాగా చేసుకోవచ్చు, నేనైతే ఇలానే వేస్తాను. సో ఇది ఒక 50 grams తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ క్యాబేజ్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు మట్టుకు బాగా స్టీమ్ చేసుకొని వేసుకోండి. అండ్ సొరకాయ తురుము, దీంట్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది, మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా క్యాప్సికమ్ అండ్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటాము. మేము ఎక్కువ సాల్ట్ తినము. అండ్ ఇది గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసేసి కొద్దిగా కారం పొడి,
ఇంకా దీంట్లో వేయించిన నువ్వులు కూడా వేసుకోవచ్చు. క్రంచీగా మధ్యలో చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇవాళ నేను వేయట్లేదు. సో ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ వేసుకున్నాం కదా, ఫస్ట్ ఇవి మిక్స్ చేసుకుందాం. కావాలి అంటే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మిక్స్ చేసే లక్ష్మి. లాస్ట్కి కొంచెం బైండింగ్ కోసం శనగపిండి వేసుకుందాం. మీకు శనగపిండి పడదు అంటే ఓట్స్ పౌడర్ వేసుకోవచ్చు, జొన్న పిండి వేసుకోవచ్చు, ఇంకా సత్తు పౌడర్ ఉంటుంది, సత్తు పౌడర్ కూడా వేసుకోవచ్చు. సత్తులో మంచి ప్రోటీన్ ఉంటుంది. సో సత్తు పౌడర్తో కూడా మీరు బైండ్ చేసుకోవచ్చు. ఇంకా పీసీఓడి ఉన్న వాళ్ళు దీంట్లో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వాళ్ళ హార్మోన్స్ని రీసెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ వేసుకున్నాము. మీకు వాటర్ అవసరం పడుతుంది అంటే వాటర్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా. సో ఇలా అన్నీ మిక్స్ చేసుకొని జస్ట్ మనము చేతికి అలా ఉండలాగా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే టిక్కీస్ ఫామ్ అయిపోతాయి. పెద్ద కష్టం కూడా కాదు. ప్యాన్లో మళ్ళీ ఫ్రై చేసుకోవడం. కావాలి అంటే ఇది మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టారు అంటే బాగా సెట్ అయిపోతాయి. సో మనము ఇందాక అన్ని మసాలా శనగపిండి వేసి మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా టిక్కీలు చేసుకున్నాము. ఇది కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే బాగా సెట్ అయిపోతుంది ఫ్రీజర్లో పెడితే. ఇప్పుడు నేనైతే ఇలానే ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేయాలి, విరిగిపోకుండా. సో పొయ్యి చాలా తక్కువ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపల వరకు కుక్ కావాలి కాబట్టి. అదే మీరు బాయిల్డ్ వెజిటబుల్స్ వేసారనుకోండి, అంత కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా చిన్నగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈచ్ సైడ్ ఒక 5 మినిట్స్ పెట్టారు అంటే చిన్న మంట మీద అవి ఈజీగా కుక్ అయిపోతాయి. తిప్పేటప్పుడు ఒక్కొక్కసారి కొద్దిగా విడిపోతాయి, కానీ అది మనం స్పూన్తో జాగ్రత్తగా తిప్పాము అంటే సరిపోతుంది. ఇలా మెల్లగా తిప్పుకుంటే సరిపోతుంది. తిప్పేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంతే. సో 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకొని, సో ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకొని గ్రీన్ చట్నీ పెట్టుకొని తిన్నారు అంటే ఒక 4-5 టిక్కీలు మీ డిన్నర్లోకి సరిపోతుంది. అలా 4-5 టిక్కీలు తినేసేసి గ్రీన్ చట్నీతోటి కావాలి అంటే ఆకలి అనిపిస్తే ఒక ఫ్రూట్ తినొచ్చు అండ్ ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నారు అంటే మీ నైట్ డిన్నర్ డన్. ఇంకా మా డైట్లో చాలా వెరైటీస్ ఆఫ్ టిక్కీ రెసిపీస్ ఉన్నాయి. సో ఇంకా ఫర్దర్ వీడియోస్లో చేస్తాను. మూంగ్ దాల్తో చేస్తాము, రాజ్మాతో చేస్తాము, బొబ్బర్లతో చేస్తాము. సో అవన్నీ మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇంకా ఈ టిక్కీలు అయితే బాగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా బ్రౌన్గా రోస్ట్ అవుతాయి. సో ఈ టిక్కీలను ఒక 4-5 టిక్కీలు పెట్టుకొని గ్రీన్ చట్నీతో తినేసేసి 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది తిన్న తర్వాత కూడా కొంచెం ఆకలి అనిపించింది అనుకోండి, ఒక 100 గ్రామ్స్ పప్పాయనో మస్క మిల్లను తిన్నారు అనుకో, నైట్ డిన్నర్లో పొట్ట లైట్గా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఇలా టిక్కీలు చేసుకొని తినడం అలవాటు చేసుకోండి. ఇంకొక బ్యూటిఫుల్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.